అదే కదా. ఇందులో కేసు ఎట్ట తేలుద్ది? జగన్ కేసులో ఉన్న పెద్ద ఫ్లా ఏంటంటే ఎవడైతే లంచం ఇచ్చాడని చెప్తున్నారో వాడు నేను ఇవ్వలేదని చెప్తున్నాడు. వాడు వ్యాపారవేత్త కూడా, వాడినే నిందితుడిని చేశారు. వాడే నిందితుడు అయితే సాక్షి ఎవరు? వాడే సాక్షి అంటున్నారు. ఎలా చెల్లుతుంది కేసులు? ఇది మొత్తం కలిపి కొట్టిపడేయాలి, ఏదో రోజు జరగాలి. లేదు కాబట్టి అంటే ఆ వాదనలు అందుకే వీళ్ళు సాగదీస్తుంది, వాళ్ళు సాగదీస్తుంది. బేసిక్ గా ఇది సరిగ్గా చెక్ చేస్తే సింపుల్ అనమాట. వాళ్ళు ఏందా పెట్టుబడి పెట్టమేందయ్యా, ఆడే నిందితుడు ఏందయ్యా, ఆడే ప్రయోజనకారి ఏందయ్యా, వాడే సాక్షి ఏంటయ్యా, ఏమి ఇదేమన్నా తెక్క ఉందా బుర్ర ఉందా అని అడగాల. అది అడగట్లేదు. ఇది ఈ కేసులు ఏం చేయలేక సిబిఐ సాగదీస్తోంది ఇతన్ని. ఇప్పుడు ఏంటి, సిబిఐ మీద ఒత్తిడి తెచ్చారు వీళ్ళు. సిబిఐలో మేబీ వీళ్ళకి అనుకూలమైన ఆఫీసర్లు ఎవరో పెట్టించుకున్నట్టున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, జగన్ రావాల్సిందే కోర్టు వచ్చాడు. ఇవాళ నిన్నటి నుంచి 2 రోజుల నుంచి ఏం ట్రోల్ చేస్తున్నారు, ఇతను ఏదో విమానం బుక్ చేసుకున్నాడు స్పెషల్ ఫ్లైట్, దాంట్లో 1 గంట టైం పెట్టాడు, ఈ గంటలోనే వెళ్తామంటే జడ్జి గారు కూడా లొంగిపోయినట్టే అని జ్యుడిషియరీని బెదిరిస్తున్నారు. నువ్వు జగన్ వస్తే 1 గంట సేపు ఉంచని చెప్పి. నాకు తెలిసి మీరు కోర్టు కేసులు చూసారు లేదు నాకు ఐడియా లేదు, నేను కోర్టు కేసులు కొన్ని 100 కవర్ చేశా. ఈ ఎట్లా ఉంటాయి, మనం ఒక కేసులో నిందితుడు పెద్ద పెద్ద నాయకులే చూసా నేను, వస్తారు పిలుస్తారు కేకేస్తారు సో అని చెప్పేసి జగన్ అని పిలవగానే జగన్ వెళ్ళి